పనులు వాళ్ళు కానివ్వండి. ఏంటక్క ఇలా వచ్చావు? ఏదైనా కావాలా? ఎన్ని భరిస్తావే? నా పెళ్లి చేయడానికి అప్పులు భరించావు, నా పెళ్లి కోసం నా వాళ్ళు చేసిన అవమానాలు భరించావు, చివరికి నా కోసం నాతోనే తన్నులు తిన్నావు. ఇంకా ఎన్ని భరిస్తావు? ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైందని? అంతా విన్నాను. నా దగ్గర కూడా నటించుకో. నా కోసం చెయ్యని తప్పుని నువ్వు నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం ఏముంది? మరి చెయ్యని తప్పుకు నిన్ను దోషిని చేస్తున్నారు. బాబా మీద నీకు ప్రేమ లేదంటున్నారు. ఈ ఇంటి మీద పగతో వచ్చావంటున్నారు. అందుకే బావిచ్చిన బొమ్మను పగలగొట్టింది అంటున్నారు. నిన్ను ఒక్కదాన్ని చేసి అందరూ నిందలు వేస్తుంటే చూస్తూ తట్టుకోలేకపోయానక్క. అక్క బాధపడకూడదని నువ్వు అనుకున్నావు, కానీ నా చెల్లెల్ని బాధ పెట్టకూడదని నేను అనుకోలేకపోయాను. అందరూ అన్ని మాట్లాడుతూ ఉంటే ఎవరికి ఏ సమాధానం చెప్పలేక, తప్పు చేయలేదని చెప్పినా ఎవరు నమ్మకపోతుంటే, వాళ్ళని ఎలా నమ్మించాలో అని తెలియక అల్లాడుతూ ఉంటే, ఆ తప్పుని నేను చేశాను అని నువ్వంటే, ఆ మాట ముందే చెప్తే బాగుండు కదా, ఇంతసేపు ఎందుకు ఊరుకున్నావని కోపంలో కొట్టాను. కానీ నా కోసం నువ్వు ఆ తప్పు నీ మీద వేసుకున్నావన్న విషయం నాకెప్పుడు అర్థమైంది. ఏ జన్మలో ఏ పుణ్యాలు చేసుకున్నాను, నువ్వు నా చెల్లిగా దొరికావు. నా కోసం భరించే అవమానాలు చాలు, చివరికి నా చేతుల్లోనే తన్నులు తిన్నావు. నీకోసం కాకపోతే ఎవరికోసం కష్టపడతానక్క? నువ్వు సంతోషంగా ఉండడం కావాలి. అన్నయ్య ప్రాణాలు పోయేటప్పుడు కూడా అదే కోరుకున్నాడు. అన్నయ్య కోరిక తీర్చాలనే బాధ్యత నేను తీసుకున్నాను. నీకే కష్టం రాకుండా చూసుకోవాల్సింది కూడా నా బాధ్యతే కదా. నన్ను క్షమించవే, ఆవేశంలో కొట్టాను, నన్ను క్షమించు. అక్క, వాళ్ళన్న మాటలకు నీ మనసుకు తగిలిన గాయం కంటే నువ్వు కొట్టిన దెబ్బ వల్ల నాకేం పెద్ద గాయం లేదులే అక్క. అక్క, అశ్విని వాళ్ళు నిన్ను బాధ పెట్టాలని, ఏదో విధంగా నిన్ను అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. ఈరోజు నేనున్నాను. అయ్యా, ఈ రోజు రాత్రి సరిగ్గా 11:35 మంచి ముహూర్తం ఉంది. ఇవాళకి ఇవ్వాలంటే ఏర్పాట్లు అవి చేసుకోవాలి కదా. ఒక 2 రోజులు అటు ఇటుగా చూడండి పంతులు గారు. అయ్యా, ఈ ముహూర్తం దాటినట్లయితే మళ్ళీ 6 నెలల వరకు మంచి ముహూర్తమే లేదు. పైగా శాంతి ముహూర్తం. మీ వంశంలో తొలిచూరుగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞాన సంపన్నుడై మీకు గొప్ప పేరు తెచ్చేవాడై ఉండాలని అన్నీ పరిశీలించే చెప్తున్నాను. సర్లే అన్నా, మంచి ముహూర్తం అని చెప్తుండారు కదా, ఇప్పుడు 6 నెలల దాకా ఏడాగుతాము. సరే పంతులు గారు, మా చెల్లెలు చెప్పినట్టుగా మరీ 6 నెలలంటే కష్టం కదా, ఆ ముహూర్తానికి ఖాయం చేయండి. శుభం. పులి వాకిట్లో కూర్చొని ఉండదే, మెల్లగా బయటికి వెళ్ళిపోదాం.
నువ్వు రే ఏంట్రా అలా చూస్తున్నావు? కాఫీ తీసుకో. ఆ, ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉందిరా. ఇద్దరు చూడ చక్కని జంట, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. థ్యాంక్ యూ ఆంటీ. 10 కాలాల పాటు చల్లగా ఉండండి. సరేరా, ఆలస్యం అవుతుంది, మేము బయలుదేరుతాం. ఆ, ఏంటండి భోజనం కూడా చేయకుండా వెళ్దాం అంటున్నారు? అర్జెంటు పనులున్నాయి, వెళ్ళాలి. ఇంకొకసారి వీలు చూసుకుని ఖచ్చితంగా వస్తాం. ఇదిగోమ్మా, ఏదో మా తరపున చిన్న బహుమతి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్? మీరు రావడమే పెద్ద సంతోషం. కొత్త జంట దగ్గరికి ఖాళీ చేతులతో రాకూడదులేరా, తీసుకోండి.